అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు చాలా పెద్ద శుభవార్తలు అందుకోబోతున్నారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషాన్ని మీ శత్రులతోటి పంచుకోకండి, మీ స్నేహితులతో మాత్రం పంచుకోండి. ఈరోజు మీరు ఎవరికి కూడా మీ మనసులోని విషయాలను తెలియజేయకండి. మౌనంగా ఉంటేనే మేలు, లేకపోతే మీకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు అయితే ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు మీరు కొంతమంది వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. విలువైన ఆభరణాలు కూడా కొంటారు. వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం, పెట్టుబడుల అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగులు బాధ్యతలపై రాజీపడకుండా ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారికి ఆశలు నెరవేరుతాయి. విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. బంగారు రంగు దుస్తులను దానము చేసి పార్వతీదేవికి కుంకుమార్చన చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయక తప్పదు. అనుకున్న మేర ఆదాయం సమకూరక కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేకపోతే మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను మిత్రులు ఈరోజు తిరస్కరించే విధంగా ఉంటుంది. మీ అంచనాలు, ఊహలు కొన్ని వ్యవహారాల్లో తప్పుతాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో కొంత అవస్థలు తప్పకపోవచ్చు. వాహన యోగం, వ్యాపారస్తుల, వాణిజ్యవేత్తల ప్రయత్నాలు విఫలం కాగలవు. ఉద్యోగ వర్గాలకు విధులు మరింత పెరిగి సవాలుగా మారతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు ఊరిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి దోషాల పరిహార కొరకు ఈరోజు నలుపు రంగు దుస్తులను దానము చేసి నలుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులను దానం చేసి దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. దక్షిణామూర్తిని పూజించడం ద్వారా ఈరోజు ఇతరులకు సైతం సహాయపడే మీ ఆశయంతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. వాహనాలు కొన్ని స్థిరాస్తుల విషయాల్లో కూడా మీకు మేలు కలుగుతుంది. వ్యాపారస్తులు తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు అధిగమించగలుగుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అయితే అందుతుంది. నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు. ఈరోజు లక్కీ సంఖ్య 61, లక్కీ కలర్ అయితే వెండి. పరిహారంలో శివలింగానికి ఈరోజు బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయండి. తులసి మాతకు ఉదయాన్నే నీరు సమర్పించి దీపం వెలిగించి పూజించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. ఉన్న దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.